కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో మనందరినీ జగన్నాథుడి యొక్క రథయాత్ర యొక్క మహత్యాన్ని తెలియచేయమని కోరుతూ ప్రభుజీ వారిని మనకి భగవంతుడి యొక్క జగన్నాథుడి లీల గురించి చెప్పాల్సిన కోరుతున్నాం. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయాం చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై బలదేవ్ జై సుభద్ర. ఈరోజు పూరిలో జగన్నాథ రథయాత్ర. అదే రథయాత్రని మన రాజమండ్రి ఎమ్మెల్యే గారైనటువంటి వాసు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. వాసు గారిని ఈరోజు ఈ యొక్క రథయాత్ర కేవలం పూరిలోనే కాదు, ఇస్కాన్ సంస్థ ద్వారా యావత్ ప్రపంచం దగ్గర 4000 నగరాల్లో ఈ యొక్క జగన్నాథ రథయాత్ర ఈరోజు జరుగుతూ ఉందన్నమాట. స్వామి ప్రభుపాదుల వారు వారి గురువు గారైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ఈ సనాతన ధర్మాన్ని అమెరికా ఏం చేస్తే ప్రపంచం అంతా కూడా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా అనుసరిస్తూ ఉంది. మీరు అమెరికాకు వెళ్ళి ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయండి అని చెప్తే 45 సంవత్సరాల పాటు భారతదేశంలో ఆయన ప్రయత్నం చేసి 70 సంవత్సరాల వయసులో ఒక బొగ్గు తీసుకొని వెళ్ళేటువంటి నౌకలో ప్రయాణం చేసి వారు అమెరికాకు వెళ్ళడం జరిగింది. అక్కడ కారు గ్యారేజీల్లో పార్కుల్లో ఉంటూ 70 ఏళ్ల ముసలాయన ఈ యొక్క సనాతన ధర్మాన్ని ప్రచారం మొదలుపెట్టి 10 సంవత్సరాల లోపు ప్రపంచమంతా కూడా 14 సార్లు పర్యటించి అన్ని వర్గాల వారిని ఆయన సనాతన ధర్మాన్ని అనుసరించేటట్టుగా చేశారు. ప్రపంచమంతా కూడా 10 సంవత్సరాల్లో 108 దేవాలయాలు కట్టారు ఆయన. వెస్ట్ వర్జీనియాలో 3000 ఎకరాల విస్తీర్ణంలో 10 ఎకరాల మందిరం అది బంగారుతో కట్టించారు ఆయన శిష్యులు. 70 వైదిక సంపుటాల గ్రంథాలని ఆయన రచించడం జరిగింది. ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్లో వాటికి ఫిలాసఫీకి టెక్స్ట్ బుక్స్గా ఆ యొక్క గ్రంథాలు వాడుతూ ఉన్నారు. దురదృష్టవశాత్తు భారతదేశంలో మనం చదవట్లేదు. అంటే గురువుగారు చెప్పారు, రైల్వే స్టేషన్ దగ్గర ఉండేవాడు ఎప్పుడు ట్రైన్ మిస్ అవుతాడంట. ఎందువల్ల అంటే దగ్గరే కదా పై పట్టుకోవచ్చులే అని. దూరంగా ఉండేవాడు ఒక అరగంట ముందు వచ్చి ట్రైన్ పట్టుకొని ప్రయాణం సాగిస్తాడు, దగ్గర ఉండేవాడు మిస్ అవుతుంటాడు. అట్లాగే మనం ఏంటి అంటే ఆ కృష్ణుడా మా వంశమేనండి, రాముడా మా వంశమేనండి, అదండి ఇదండి అంటూ మనం నిర్లక్ష్యం చేస్తూ ఆ యొక్క విడిచేసిన చెత్త పాశ్చాత్య సంస్కృతి దాన్ని మనం అనుసరిస్తూ అనేక కష్టాలు తెచ్చుకుంటూ ఉన్నాం. ఈ సంస్కృతి ఉన్నంత వరకు, దీన్ని అనుసరించినంత వరకు కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉన్నారన్నమాట. దురదృష్టం ఏంటి అంటే టెక్నాలజీ హ్యాపీనెస్ ఇస్తుంది అని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం. కానీ మనకు పాదచారుల నుంచి అంతరిక్షం దాకా టెక్నాలజీ ఉత్తమ క్షేత్ర మహత్యం చెప్తూ ఉంది. ఆ మహద్భాగ్యాన్ని రాజమహేంద్రవరం పురవాసులకు ఇవ్వడం కోసం ఇస్కాన్ ఈ యొక్క మహత్తరమైనటువంటి రథయాత్ర కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేశామన్నమాట.
నేను ఒక 5 నిమిషాలు అసలు రథయాత్ర ఎందుకు జరుగుతుందో వివరించి నేను ముగిస్తాను, కాలాతీతం అవుతూ ఉంది. ఈ యొక్క రథయాత్ర అసలు ఎందుకు జరుగుతుందంటే కురుక్షేత్ర సంగ్రామం అంటే రవీంద్ర ప్రభు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాడు, మీరు 5 నిమిషాలు ముగించొద్దు, కొంచెం చెప్పండి వాళ్ళకి, మళ్ళీ దొరకరు, మళ్ళీ సంవత్సరానికి కనిపిస్తారు చాలామంది అని చెప్పి చెవులో చెప్పేళ్ళాడు ఆయన. సో పండగలప్పుడే దొరుకుతారు వీళ్ళు, వదలద్దు వీళ్ళని తొందరగా అని చెప్పి. సో జగన్నాథుడు ఈ యొక్క లీలలో ప్రత్యేకించి జగన్నాథుణ్ణి మహాభావావేశ అవతార అన్నారు. అంటే ఆయన రూపం ఆ రకంగా ఎందుకు వచ్చింది అంటే ఆయన మహాభావానికి గురి అయ్యాడంట. అప్పుడు కృష్ణుడు బలరాముడు వంటగదిలోనికి వెళ్ళి ముగ్గురి మీద ఇద్దరి మీద కృష్ణుడు ఎక్కి ఆ ఉట్టి కన్నం పెట్టి ఆ వెన్న కారుతూ ఉంటే దోసెడితో పట్టుకొని తాగుతూ ఉంటే ఆయన దోసెట్లో నుంచి వెన్న కారుతూ ఉంటే గోపాలురు తాగుతున్నారంట. వాళ్ళ చేతుల్లో నుంచి వెన్న కారుతూ ఉంటే కోతులు అవి తింటూ ఉన్నాయంట. ఒకసారి యశోదమ్మ అంటుంది, ఏరా కన్నయ్య, కోతుల్ని చూస్తే పిల్లలు భయపడి పారిపోతారా, మరి నీకేం భయం లేదా, కోతుల మధ్యలో కూర్చొని వెన్న తినిపిస్తున్నావు అంటే అప్పుడు కృష్ణుడు అంటాడంట, అమ్మా నేను రామావతారంలో వచ్చినప్పుడు సీతను వెతకడానికి అరణ్యాల్లో వెళ్ళినప్పుడు ఈ కోతులు నన్ను అనుసరించి వచ్చాయి, అరణ్యాల్లో ఆకులు అలములు తిన్నాయి, ఎడారుల్లో సంచరించినప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా దొరకలేదు, అయినా పస్తున్నాయి, నన్ను వదిలిపెట్టలేదు, అందుకని ఈరోజు నా స్వహస్తాలతో వెన్న మీగడ తినిపిస్తూ ఉన్నాను. మనం ఎవరికైనా 100 రోజులు 99 రోజులు సేవ చేయండి, ఒక్కరోజు కుదరకపోతే వీడ పనికి మనోడు అనేస్తారు. అదే భగవంతుడు యుగం మారిపోయినా కానీ గుర్తుపెట్టుకొని ఆ యొక్క రుణాన్ని తీర్చుకుంటూ ఉన్నాడు. అది భగవంతుడు అంటే ఏంటి? సర్వాకర్షణీయుడు, ప్రేమస్వరూపుడు. ప్రేమ అంటే ఏంటి? మనం అనుకునే ప్రేమ కాదు. ఇక్కడ ప్రేమ గీమా అని చెప్పి యాసిడ్లు పోసేసుకుంటారు, పీకలు కోసేసుకుంటారు. ఇది కాదు ప్రేమ. ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవించే దాన్ని ప్రేమ అంటారు. మనం ఏం చేస్తున్నాం భగవంతుడికి, కానీ మనకన్నీ ఇస్తూ ఉన్నాడా లేదా, ఇది ప్రేమతత్వం అంటే. ఆ భగవత్ స్వరూపం ప్రేమతత్వం అన్నమాట. సో ఆ యొక్క వెన్న మీగడ ఆ కోతులు తింటూ ఉన్నాయి. ఈ గోపిక అనుకునిందంట, నా పిల్లవాడు తొడ కందిపోయిందంటే ఆ నల్లపిల్లి వచ్చి ఉంటుందని చెప్పి పరిగెట్టుకుంటా వచ్చేసరికి కృష్ణుడు తుర్రును పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడంట. యశోదమ్మ వెనకాల దాక్కొని కొంగుతోటి మూతి శుభ్రంగా తుడుచుకొని అమాయకంగా అట్లా నిలబడున్నాడంట. ఆ గోపికలు వచ్చి, ఏమ్మా మీ ఇంట్లో వెన్న మీగడ లేదా, మా ఇంటికి పంపించావు అని చెప్పంటే అప్పుడు యశోదమ్మ అడుగుతుందంట, ఏరా కన్నయ్య నిజంగా వాళ్ళ ఇంట్లో వెన్న తిన్నావంటరా అంటే వ్రజభాషలో సమాధానం చెప్తాడంట, అమ్మా మై నహీ కాయ. ఆమెకేమినిపిస్తుంది యశోదమ్మకి? మై నహీ కాయ. ఆ గోపికకి ఏమినిపిస్తుంది తెలుసా? మై నహీ కాయ, నేనే తిన్నాను. అప్పుడు ఆ గోపిక అంటుందంట, చూడు గంట కొట్టినట్టు చెప్తున్నాడు తిన్నానని, ఏమే నాకేమన్నా చెవుడు వచ్చిందా, మై నహీ కాయ అని చెప్తున్నాడు కదా. లేదే వినవే బాగా అంటుందంట ఆ గోపిక. ఇంకొకసారి చెప్పరా కన్నయ్య అంటే మయ్యా మై నహీ కాయ అంటాడు అమాయకంగా. యశోదమ్మ ఎప్పుడైతే ఆ గోపిక వంక చూస్తుందో అప్పుడు కృష్ణుడు ఆ గోపిక ముఖాన్ని చూసి నేనే తిన్నాను ఏంటంట అని ఎక్కిరిస్తాడంట. సో ఈ రకంగా అద్భుతమైన లీలలు చెప్తూ ఉంటే అప్పుడు కృష్ణ బలరాములు ద్వారకలోకి ప్రవేశించారంట. ఆ సుభద్ర ఆ లీలలు విని తన్మయత్వంలో, ఎంతమంది సుభద్రాదేవిని చూశారు మన మందిరంలో? ఎట్లుంటుంది ఆమె? కళ్ళు పెద్దవి, చేతులు కుదించుకొని పోయి, చేతులు కాళ్ళు ఉండవు. ఆ మహాభావంలోకి వెళ్తే సైన్స్ చెప్తుంది శరీరంలో అవయవాలు పొడవన్నా అవుతాయంట, కుదించుకొనన్నా పోతాయంట. ఈ మహాభావానికి సుభద్ర ఆ రూపాన్ని తాల్చి ఆ లీలలు వింటూ అట్లా నిశ్చేష్టురాలైపోయిందంట. అప్పుడు కృష్ణుడు బలరాముడు వచ్చి సుభద్రకేమైంది, లోపల ఏం జరుగుతుందని చెరొక పక్క చేరారంట. చేరితే వాళ్ళ లీలను వాళ్ళు విని వాళ్ళు తన్మయత్వం చెంది వాళ్ళ శరీరాలు కూడా కుదించుకొని పోయి జగన్నాథుడు బలదేవుడు సుభద్ర ఆ రూపంలో అక్కడ ఉన్నారంట. అట్లాగా అప్పుడు నారదముని వచ్చాడు. అందుకని ఆయన లీలలు విని ఆయన భావనలోకి వెళ్ళి ఆ దర్శనాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ జగన్నాథుణ్ణి మహాభావావేశ అవతార అన్నారు. మహాభావనలో ఆ దర్శనం ఇచ్చాడు. అప్పుడు నారదముని వచ్చి అన్నాడంట, నారాయణ నారాయణ అన్నాడంట. అప్పుడు మామూలు రూపాల్లోకి వచ్చేసారు. అప్పుడు నారదముని అంటున్నాడు, స్వామి ఆహాహాహా ఎవరికీ దొరకని భాగ్యం నాకు దొరికింది. ఏంటి ఏంటి నారద అన్నాడు. ఈ రూపం అన్నాడు. అది ఎవరికి చెప్పకూడదు, చాలా ప్రత్యేకమైన రూపం. నా యొక్క లీలలు విని నేనే ఆ మహాభావనలో ఆ రకంగా దర్శనమిచ్చానంటే అదొక్కటే నా వల్ల కాదన్నాడంట నారదుడు. ఆయనేం దాచుకోలేడు పాపం. సో సమయం వచ్చినప్పుడు చెప్పవయ్యా అన్నాడు. ఇంద్రద్యుమ్న మహారాజు అక్కడ మందిరం కట్టారు. బ్రహ్మ యొక్క ఆదేశం ప్రకారం
ఇన్ డీటెయిల్ సాయంత్రం రథయాత్ర ఎండ్ అయినప్పుడు చెప్తాను, ఇప్పుడు అంత సమయం లేదు. సో అక్కడ చెక్క దొంగ ఒకటి ఆ సముద్రంలో కొట్టుకొని వస్తుంది. దాని మీద శంకు చక్రాల గుర్తులు ఉంటాయంటే విశ్వకర్మ వచ్చి చెక్కుతాను 21 రోజులు తలుపు తీయకూడదు అన్నారు. ఎవరు చెక్కడానికి ప్రయత్నించిన ఉలులు వంకర్లు పోతూ ఉన్నాయి. అప్పుడు ఆయన 10 రోజులు ఏమో అయిన తర్వాత మొదలే ముసలోడు చెక్కేవాడు, ఉలులు శబ్దం కూడా రావట్లేదు, ఉన్నాడో ఊడిపోయాడో అని చెప్పి ఆతృతతో తలుపు తెరిచేశాడంట. అప్పుడు విగ్రహాలు మొండిగా ఇట్టున్నాయి. అప్పుడు ఇంద్రదుమ్న మహారాజు ఆయన కలత చెందుతూ ఉంటే అప్పుడు నారదుల వారు వచ్చి ఇది భగవత్ సంకల్పము, ఆయన లీలలు విని ఆయనే మహాభావావేశ అవతారంలో నాకు దర్శనమిచ్చాడు, పూరీ క్షేత్రంలో ఈ రకంగా దర్శనమివ్వడానికి ఆయన ఉపస్థితమవుతారు, మీరు ఏమీ కలత చెందకుండా ఇట్లాగే ప్రతిష్ఠించండి అని చెప్పారంట. గోపికలు భగవంతుణ్ణి బ్రహ్మని తిడతారంట. ఉదయం చెప్పాను నేను ఏమని అంటే, ఆ కనురెప్పలు ఎందుకు పెట్టావయ్యా, ఆ దివ్యమంగళ స్వరూపం స్వామి కృష్ణుడిది క్షణకాలం చూడలేకుండా ఉన్నాము, ఆ కనురెప్పలే లేకుండా ఉంటే తదేకంగా స్వామిని చూసుండే వాళ్ళం కదా అని చెప్పి గోపికలు బ్రహ్మని తిడతారంట. నువ్వేం ఆర్కిటెక్చర్ అయ్యా, సృష్టించడం రాదు నీకు అని చెప్పి. కానీ జగన్నాథుడు కూడా కనురెప్పలు లేవు. ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ఆయనకి రౌండ్గా పెద్దవి ఉంటాయి, మనలాగా చేపలాగా ఉండదు కళ్ళు. ఆ రౌండ్గా ఎందుకున్నాయి అంటే వచ్చిన వేలాది మంది భక్తుల్లో ఒక్కడి మీద కూడా తన దృష్టి పడకుండా ఉండకూడదు అని చెప్పి ఆ కనురెప్పలే లేకుండా ఉంటే వచ్చిన ప్రతి ఒక్క భక్తుడి మీద ఆయన దృష్టి పడి వాళ్ళకు అనుగ్రహం కలగాల అని చెప్పి జగన్నాథుడి కళ్ళు అవి విప్పారి అవి పెద్దవిగా గుండ్రముగా ఉంటాయన్నమాట. అందుకని ఆ రకంగా ఉన్నాయంట. సో అదే కాకుండా ఈ రథయాత్ర ప్రత్యేకత ఏమిటి అంటే కురుక్షేత్ర సంగ్రామం జరిగిన తర్వాత కృష్ణుడు, బలరాముడు, ఉగ్రసేన మహారాజు సూర్యగ్రహణం తర్వాత అక్కడ క్రతువు చేయడానికి వెళ్ళారంట. వృందావన జనవాసులందరూ కూడా ద్వారకకంత దూరం వెళ్ళి చూడడానికి మన వల్ల కాదు, కురుక్షేత్రం దగ్గర అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పి బయలుదేరారంట. అక్కడికి వెళ్తే కృష్ణుడు బృందావనంలో ఉన్నప్పుడు సామాన్య గోపాలుడు, ఇప్పుడేమో ద్వారకాధీశుడు, ఫుల్ సెక్యూరిటీ ఉంది. మొదట గోపాలు వెళ్ళారంట. వీళ్ళు గోచీలు గీచీలు పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రుల ఇంట్లో నుంచి ఏదో కొంచెం ప్రసాదాలు, స్వీట్లు అవన్నీ మూట కట్టుకొని చేతికర్ర ఒకటి, వాళ్ళంతా కూడా ఏదో మన చిన్న అనకాపల్లిలో వాడిని అమెరికా న్యూయార్క్ సిటీలోకి తీసుకెళ్తే ఎట్టుంటుంది అట్లా ఉంది వాతావరణం అంతా కూడా. వెళ్ళిపోయి అక్కడ సెక్యూరిటీ బందోబస్తు సైనికులు ఉన్నారంట. ఎవరు మీరు ఎక్కడికి అన్నారంట. అప్పుడు ఈ గోపాలులు అందరూ కూడా వెళ్ళారంట. ఈ సైనికులందరూ సోలాలు గీలాలు పట్టుకొని సెక్యూరిటీ నిలబడి ఉన్నారు. నిలబడి వీళ్ళు వెళ్ళి ఎవరు మీరు అన్నారంటే గోపాలుని. ఎవరు మీరు అంటే ఆ గోపాలులు వాళ్ళకి చాలా కోపం వచ్చిందంట. మమ్మల్ని ఎవరు అంటారా, మేమెవరో తెలుసా, మేము కృష్ణుడు ఫ్రెండ్సో అన్నారంట. ఏంటి కృష్ణుడు ఫ్రెండ్సా, కట్టుకునేదానికి గోచీలు కూడా సక్రమంగా లేవు, మీరేంటారా ఫ్రెండ్షిప్ పోండి ఇక్కడి నుంచి అని చెప్పి తరుముకున్నారంట. వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతసేపటికి గోపికలు వచ్చారు. వాళ్ళు కృష్ణుని యొక్క విరహంలో నిద్రాహారాలు మానేసి వేలికి వేసుకునే ఉంగరాలు చేతులు గాజులు అయిపోయాయంట. అంత చిక్కి శల్యం అయిపోయారు. సో ఆ గోపికలందరూ కూడా సిగ్గుపడుతూ మా కృష్ణుడు ఉన్నాడా అని అడిగారంట. మీరెవరమ్మా అన్నారంట సైనికులు. మేమా కృష్ణుని యొక్క ప్రియురాళ్ళం అన్నారు. ఎప్పుడు ప్రాణం పోద్దో తెలియదు, చచ్చేటట్టున్నారు, మీరేంటి ప్రియురాళ్ళు, పోండి ఇక్కడి నుంచి అని చెప్తారు అనుకున్నారంట. ఈ లోపల నందబాబా, యశోదమ్మ వచ్చారు. వస్తే ఈ సైనికులు ఏమీ మాట్లాడకుండానే మొదట కోతిమూకొచ్చింది, స్నేహితులం అని చెప్పారు, ఎప్పుడు చస్తారో తెలియదు, ప్రియురాళ్ళమని చెప్పారు, మీరు తల్లిదండ్రులని చెప్పొద్దు, పోండి ఇక్కడి నుంచి అని చెప్పి తరుముకున్నారంట. ఆ యశోదమ్మ అప్పటిదాకా కృష్ణుని మీద విరహంలో కలలు గంటూ వచ్చింది. కృష్ణుడికి ఈ యొక్క బట్టలు వేయాలి, నేను ఈ ఆభరణాలు ధరింపజేయాలా, ఈ తినుబండరాలు తినిపించాలా అని చెప్పి ఆమె ఎంతో ఆ మెడిటేషన్లో వచ్చింది. వీళ్ళు ఎప్పుడైతే కసురుకున్నారో ఆమె యొక్క హృదయం అగ్నిపర్వతంలాగా బద్దలైపోయి ఒక్క ఉదుటున కింద పడిపోయి పెద్దగా గోపాల్, మీరు అరవలేరా, మీకు కృష్ణుడు వద్దా, ఎంత గట్టిగా పిలిస్తే అంత తొందరగా వస్తాడు. గోపాల్ గోపాల్ గోపాల్. అప్పుడు కృష్ణుడు అక్కడ యజ్ఞంలో కూర్చొని ఉన్నాడంట. వేదఘోష జరుగుతూ ఉంది, శంఖారావాలు పూరిస్తూ ఉన్నారు, డమరుకాలు మ్రోగిస్తూ ఉన్నారు. కృష్ణుడు ఒక్క ఉదుటను లేచి
బలదేవుడు అంటున్నాడంట, మధ్యలో వెళ్ళిపోతే తాతగారు ఏమన్నా ఫీల్ అవుతారంటే చెయ్యి విదిలించుకొని పరిగెట్టుకుంటూ బయటకు వచ్చి యశోదమ్మ గుండెలు మోదుకుంటూ గోపాల్ గోపాల్ అంటూ ఉంటే బాలకృష్ణుల్లాగా కృష్ణుడు తయారైపోయి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి యశోదమ్మ ఒడిలో ఒరిగిపోయి గట్టిగా అమ్మని ఆలింగనం చేసుకొని మయ్యా మయ్య ఆగయాహు, నేను వచ్చేసానమ్మా అని చెప్పి ఆ తల్లిని గట్టిగా ముద్దులు పెట్టుకుంటూ ఆ కృష్ణుడు ఆలింగనం చేసుకున్నాడంట. ఆ రోజు నుంచి నందమహారాజుని గోపాలురు గోపికలు రోజు కృష్ణుడి దగ్గరికి పంపిస్తున్నారంట, కృష్ణుడిని బృందావనానికి పిలవండి అని. ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణుడిని చూసి మర్చిపోయేవాడు. సాయంత్రం అయితే గుర్తొచ్చేది తిరిగి వచ్చేటప్పుడు. అప్పుడు ఏ కృష్ణ, నేను అసలు వచ్చింది నిన్ను బృందావనానికి తీసుకెళ్ళడానికి అయ్యా అన్నాడు. నాన్నగారు చీకటి పడింది కదా, రేపు వెళ్దామన్నాడంట. మరుసటి రోజు అదే తంతు. ఈయన కృష్ణుడిని చూస్తే మర్చిపోయేవాడు, సాయంత్రం పడుకునేటప్పుడు గుర్తొచ్చేది. వీళ్ళేమో గోపాలురు గోపికలు నిద్రాహారాలు మాని రోజంతా వెయిటింగ్, నందబాబా కృష్ణుడిని తీసుకొస్తాడని చెప్పి. సో ఈ రకంగా 6 నెలలు గడిచిందంట. ఆ 6 నెలలు గడిస్తే వీళ్ళు ఆ విరహం తట్టుకోలేక నందబాబాకి చెప్పారంట, మీరు కృష్ణుడిని తెచ్చేది లేదు, మనం బృందావనానికి వెళ్ళేది లేదు, మీరు పక్కన ఉండండి, ఈరోజు మేము వెళ్ళి తీసుకొస్తామని చెప్పి ఈ గోపాలురు గోపికలు అందరూ కూడా వెళ్ళిపోయి 3 రథాలు సిద్ధం చేసి కృష్ణుడు వస్తానుండండి ఉండండి అంటే బలవంతంగా కృష్ణుణ్ణి బలదేవుణ్ణి సుభద్రని తాళతో కట్టేసి ఈడ్చుకుంటూ వచ్చి రథాల మీద కూర్చోబెట్టి తాళ్ళతో కట్టేసి ఆ రథాలను ఈడ్చుకుంటూ కురుక్షేత్రం నుంచి బృందావనానికి లాక్కొని వచ్చారంట. దీన్ని పురస్కరించుకొనే పూరి జగన్నాథంలో రథయాత్ర మహోత్సవం జరుగుతుంది. పూరిలో జగన్నాథుని యొక్క మందిరం వచ్చి కురుక్షేత్రం, గుండీచా మందిరం వచ్చి బృందావనం. ఈ యొక్క రథం లాగేటువంటి వాళ్ళందరూ కూడా గోపికలు గోపాలురు, వాళ్ళందరూ కూడా తన్మయత్వంలో ఆ యొక్క కృష్ణుడిని లాక్కొని తీసుకొని వస్తారనమాట. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, మీరందరూ కూడా టెంపుల్లో ప్రసాదం తినొచ్చారా? ప్రసాదం తిని వస్తే నెక్స్ట్ ఏం చేయాలా అనేటువంటిది, ఒకసారి వైకుంఠానికి నారదముని వెళ్ళారంట. పార్లమెంట్ మన సభ్యురాలైనటువంటి మన పురంధరేశ్వరి గారిని మనందరి తరపున వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. అందరూ కూడా గట్టిగా హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. కూర్చోండి. సో వైకుంఠానికి నారదముని వెళ్తే నారదముని లక్ష్మీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ స్వామి ప్రసాదం ఉంటే కొంచెం ఇవ్వండి అని చెప్పారంట. అంటే అయ్యా నిన్నే స్వామివారు చెప్పారు ఎవ్వరికి ఆయన ఉచ్చిష్ట ఇవ్వద్దు అని చెప్పి, నేను ఇవ్వలేను అని చెప్తే ఈయన లక్ష్మీ అష్టోత్తరం చెప్పాడంట నారదముని. ఆమె ప్రసన్నమైపోయి ఏం వరం కావాలంటే, మాకు భక్తులకు ప్రసాదం తప్పించి ఇంకేం కావాలమ్మా అన్నాడంట. అట్టయితే స్వామివారు మాట ఇచ్చాను, ఆయన్ని అడిగి చెప్తానని చెప్పి పాదసేవ చేస్తూ కలత చెందినట్టుగా అమ్మవారు కూర్చుని ఉన్నారంట. అప్పుడు స్వామివారు అడిగారు, ఏంటి లక్ష్మి అట్లా ఉన్నావంటే విషయం చెప్పిందంట. చెబితే అప్పుడు స్వామివారు అన్నారు, నేను అటువంటి చెప్తుంటాను, నేను చూడనట్టుంటాను, అప్పుడు ప్లేట్ తీసుకొని వెళ్ళిపో నువ్వు అని చెప్పాడంట. మరి మీరు చూడకుండా ఎట్లా అంటే, నేను గరుడుకి ఏదో ఆదేశం ఇచ్చాను, గరుత్మంతుల వారు స్వామి అని పిలిచాడంట. ఈయన భోంచేస్తుంటే ఆయన అటు తిరిగేసరికి ఈమె ప్లేట్ ఎత్తుకొని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి నారదమునికి ఇచ్చిందంట. నారదముని అది భుజించిన తర్వాత ఆయన మహాభావంలోకి వెళ్ళి తన్మయత్వంలోకి వెళ్ళిపోయి భగవత్నామ సంకీర్తన చేస్తూ నృత్యం చేస్తూ వైకుంఠం నుంచి బయలుదేరాడంట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే,
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ్ రామ్ హరే హరే. నారదముని ఆ రకంగా సంకీర్తన చేస్తూ నృత్యం చేస్తూ కైలాసానికి వెళ్ళాడంట. వెళ్ళిపోతే శివుడు చూశాడు, ఏం అర్థం కాలేదు. నారదముని ఏంటి నాకన్నా ప్రళయం వచ్చే సమయంలో నేను నృత్యం చేసేటట్టు చేస్తున్నాడని, నారద ఏంటి విశేషం అంటే ఈయన ఆగట్లేదు. ఈయనేం చేస్తున్నాడు, కీర్తన నృత్యం చేస్తున్నాడు. ఇంకా శివుడు వెళ్ళిపోయి గట్టిగా పట్టుకొని ఆపాడంట. ఏంటి నీ మహాభావానికి కారణం ఏంటంటే, వైకుంఠంలో స్వామి ప్రసాదం లభించింది అని తిన్న తక్షణమే ఈ భావన నాకు వచ్చింది అంటే, మరి నాకేది నారద అన్నాడంట. స్వామి మీ గురించి మర్చిపోయాను అన్నాడంట. ఏ చేత్తో తిన్నావు అన్నాడంట. ఏ చేత్తో తింటాం స్వామి, కుడి చేత్తోనే తింటాం కదా అంటే, చెయ్యట పట్టుకొని చూశాడంట, ఎక్కడ ఒక మెతుకు కూడా కనిపించలేదంట. కానీ అంబులెన్స్కి దారివ్వండి, దయించి అందరూ అంబులెన్స్కి దారివ్వండి. అప్పుడు పరిశీలనతో చూస్తే గోట్ లోపల ఒక్క మెతుకుందంట. ఆ మెతుకు తీసి శివుడు నోట్లో వేసుకున్నాడంట. అది ఆయన ఎప్పుడైతే వేసుకున్నాడో ఈయన కూడా తన్మయత్వంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ్ రామ్ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ్ రామ్ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ్ రామ్ హరే హరే. పార్వతీదేవి చూసేసిందంట. స్వామికి ఇప్పుడు ఇంకా ప్రళయానికి సమయం ఉంది కదా, ఏంటి ఇట్లాగా నృత్యం చేస్తున్నాడని వచ్చి నాథ అనిందంట. నాథ లేదు ఏం లేదు, ఈయనేం పట్టించుకోవట్లేదు. తన్మయత్వంలో నృత్యం చేస్తూ నామం చేస్తూ ఉన్నాడు. ఈ వచ్చేసి గట్టిగా పట్టేసుకొని ఏమైంది మీకు అంటే, ఓ నారదముని వైకుంఠంలో ప్రసాదం తినేసి వచ్చాడు, ఒక్క మెతుకు నాకు ఇచ్చాడు, అప్పుడు నా సంగతి ఏంటి అనిందంట. నీ గురించి మర్చిపోయాను, మరి అర్ధనారీశ్వరుడు అంటే ఇదే అర్థమా అని చెప్పి ఆమె అలిగి తపస్సు కూర్చుందంట. ముల్లోకాలు స్తంభింపబడ్డాయంట. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఏమ్మా అంటే, ఈ రకంగా నా స్వామి మీ ప్రసాదం ఇవ్వకుండా నన్ను మోసం చేశాడు, మీ ప్రసాదం కోసం నేను తపస్సు చేస్తున్నాను అంటే, అప్పుడు భగవంతుడు చెప్పాడంట, భవిష్యత్తులో పూరీ క్షేత్రం జగన్నాథపురి పురుషోత్తమ క్షేత్రం నీలాచల పర్వతం మీద నేను జగన్నాథుడిగా నేను అవతరిస్తాను, నీవు విమలాదేవిగా అవతరించు, నాకు నైవేద్యమైన ప్రసాదాలన్నీ కూడా మొదట పార్వతీ నీకు వస్తాయి, నీవు భుజించచ్చు అంటే, అప్పుడు పార్వతీదేవి అనిందంట, నాకొక్కదానికే కాదు స్వామి, నా బిడ్డలందరికీ కావాలా అనిందంట. నీ బిడ్డలు ఎవరమ్మా, గణేషు కార్తికేయుడే కదా అంటే, కాదు, ఈ భౌతిక జగత్తును పాలించేదాన్ని, ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ నా బిడ్డలే, పూరీ క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీ ప్రసాదం నా ద్వారా లభించాలా అంటే, అందుకని భగవంతునికి చెప్పన్ భోగు పెడతారు. ఆయన చెయ్యి కడిగే లోపల మళ్ళా నైవేద్యం ఉంటుందంట. రోజంతా నైవేద్యాలు, కొన్ని వేల మందికి ఆనంద భాండార్లో ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. మీరు టెంపుల్లో ప్రసాదం తిన్నారా అందరూ? ప్రసాదం తిన్న తర్వాత నారదముని ఏం చేశాడు, శివుడు ఏం చేశాడు, మరి రథం ఎందుకు లాగుతారు? గోపికలు గోపాలురు కురుక్షేత్రం నుంచి బృందావనానికి కృష్ణుణ్ణి బలదేవుణ్ణి సుభద్రని రథాల మీద కట్టుకొని లాక్కొని వెళ్ళేటువంటి కార్యక్రమం ఈరోజు పూరిలో జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని ఇస్కాన్ ద్వారా ప్రపంచమంతా కూడా 4000 నగరాల్లో ఈ రథయాత్ర కార్యక్రమం. సో ఈరోజు స్వామి ప్రభుపాదుల వారి అనుగ్రహం మనందరి అదృష్టం. ఈ యొక్క కార్యక్రమం మనం జరుపుకుంటూ ఉన్నాం. దీనికి మన యొక్క ముఖ్య అతిథులు పురంధరేశ్వరి గారు, తర్వాత వేణు గారు, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. సో మనం వారి ద్వారా కూడా ఈ యొక్క రథయాత్ర పురస్కరించుకొని కొంత సందేశాన్ని మనం విని రథయాత్రలో మనం పాల్గొందాం. హరే కృష్ణ, హరే కృష్ణ. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై బలదేవ్, జై బలదేవ్, జై సుభద్ర, జై సుభద్ర. థ్యాంక్ యూ ప్రభు.